అండి కొబ్బరి చట్నీ చేసే విధానం చాలా సింపుల్గా చాలా ఈజీగా కూడా అయిపోతుంది. కొబ్బరి ముక్కలు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి బాగా ఎర్రగా వేపుకోండి. వేపిన తర్వాత ఎండుమిర్చి వేగిపోయాయి కదండి, ఇవి తీసేసి పక్కన మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత కొబ్బరి ముక్కలను దీంట్లో వేసేయండి. వేసి కొబ్బరి ముక్కలు కొంచెం కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇవి మగ్గిపోయాయి కదండి, ఇప్పుడు మిక్సీ జార్లో ఇవి కూడా వేసుకోండి. వేసుకున్నాక చింతపండు, ఉప్పు, కుదిరితే బెల్లం ఉంటే వేసుకోండి, లేకపోతే నేను పంచదార వేసాను, అయినా టేస్టీగా ఉంటుంది. వేసి ఒకసారి మిక్సీ పట్టుకున్నాక పోపు ఉన్నదే కదండి, మీకు తెలిసిందే కదా, పోపు వేసుకోండి, ఎర్రగా చేసుకోండి. అంతేనండి, ఎంతో కమ్మగా ఎంతో టేస్టీగా కొబ్బరి చట్నీ రెడీ. వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్, మీరు కూడా ట్రై చేసి చూడండి.